వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. అయితే ఆ పీడిఎఫ్లో మనకు ఒక పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విలువడినటువంటి ఫలితాలు, గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు కోర్టు ఏదైతే తీర్పు చెప్తుందో దానికి లోబడి మాత్రమే ఉంటుంది అని ఇచ్చారు. సో ఇది ఒక ఇంపార్టెంట్, అంటే క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళలో ఎంతవరకు సంతోషం ఉంటుంది అనే దాని గురించి ఇది మనకి ఒక బ్రేక్గా చెప్పుకోవచ్చు. సో ఎనీవే, కానీ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. ఇది ఒకటి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఏపీఎస్సీ మాత్రం తన పని తను చేసుకుపోతుంది. ఏమైనా కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు వస్తే తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఎప్పుడూ కూడా 90% రిజల్ట్స్ వైపే మొగ్గుంటుంది. కోర్టు తీర్పు ఆల్రెడీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వైపే ఎక్కువగా మొగ్గుంటానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే, ఏం జరిగినప్పటికీ కూడా మనకి ఇచ్చిన దాన్ని మనం ఫాలో అవటమే తప్ప మనం ఏం చేయలేం. ఎనీవే అండి, అదొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, ఎస్వీఆర్ అకాడమీ నుంచి చాలామందికి ఎక్కువ మార్క్సే వచ్చాయి. చాలామంది వాళ్ళ రిజల్ట్స్ని పంపిస్తూ ఉన్నారు. కానీ మనం ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క హాల్ టికెట్ని అండ్ వాళ్ళ యొక్క ఫోటోని అండ్ వాళ్ళు సెలెక్ట్ అయిన సర్వీస్ని అవన్నీ కూడా లాస్ట్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు మీకు ఒక అవగాహన ఉంటుంది అని మాత్రమే నేను చెప్తున్నాను. ఈ స్కోర్ కూడా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, అంటే ఏపీఎస్సీ ఇవ్వలేదు. మనం జస్ట్ ఒక అవగాహన మాత్రమే, దీనికి అటు ఇటుగా ఉండొచ్చు. సో ఈ స్కోర్ని మన వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కొంతమంది పంపించినప్పుడు కొంతమంది ఇష్టం లేక పంపించకపోవచ్చు, కొంతమంది ఇష్టం ఉండి పంపించవచ్చు. వాళ్ళ ఇష్టం, మనం ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. సో పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొన్ని ర్యాండమ్గా నేను తీసుకొని దీని నుంచి ఒక అవగాహన వస్తుందని మాత్రమే మీకు చెప్తున్నాను. సపోజ్ చూడండి, ఎస్టీ జోన్ 3 175 అప్రాక్సిమేట్గా వచ్చిన అతనికి వచ్చింది. సో ఈ నేమ్స్ కూడా మామూలుగా మీరు స్వీకరించండి. సో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదంటే వాళ్ళ సెక్యూరిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఎస్టీ మేలు 182కి వచ్చింది. సో కొంతమంది జోన్ వివరాలు ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చారు. కొంతమంది స్కోర్ ఇవ్వలేదు, కొంతమంది జోన్ ఇచ్చారు. ఇలా చూద్దాం. సో బీసీఏ జోన్ 4 అప్రాక్సిమేట్గా 203 ఒకటి సెలెక్ట్ అయింది. బీసీబీ జోన్ 4 194, ఎస్సీ జోన్ 3 180. సో తర్వాత బీసీబీ జోన్ 2 188. సో నాకు వచ్చిన ఫస్ట్ రిజల్ట్స్ రాగానే కొంతమంది పంపించారు. వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నాను. కొంతమంది నేను రిప్లై ఇచ్చినా కానీ వాళ్ళు పంపించలేదు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా. కానీ క్వాలిఫై అయింది మాత్రం ఎక్కువ మంది ఉంటారు కన్ఫామ్గా ఎస్వీఆర్ అకాడమీ నుంచి. ఎస్టీ జోన్ 3 208, ఎస్సీ జోన్ 3 220+. సో 230 240 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా డిస్క్లోజ్ చేయొద్దని అన్నారు, అందుకని నేను డిస్క్లోజ్ చేయట్లేదు. సో బీసీడీ జోన్ 2 208. సో ఇలా చాలా ఉన్నాయండి. కొంతమంది కొన్ని మార్క్స్ పంపించారు, కొంతమంది కొన్ని పంపించలేదు. దీని ద్వారా ఒక కంక్లూజన్ మాత్రమే మనకు అర్థమవుతుంది. అంతేగాని కంప్లీట్గా దీని మీద బేస్ అయ్యి కంగారు పడొద్దు. ముఖ్యంగా కట్ ఆఫ్ మీద మీరు ఎవరు అంటే చూసుకోండి అండి. అంటే నాకు ఇన్ని మార్క్సే వచ్చినాయి, పక్కన ఆయనకి ఇన్ని మార్క్స్ వచ్చింది అని అనుకోవద్దు. దాంట్లో మీరు మెన్నా ఉమెన్ రిజర్వేషన్ చూసుకోవాలి, జోన్ చూసుకోవాలి, కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా బీసీనా బీసీఏనా బీసీబీనా ఇవన్నీ చూసుకొని మీరు కంగారు పడుకోకుండా సో చూసుకోవటమే తప్ప మనం వేరే ఏం చేయలేం. ఈ మిస్టేక్స్ చేసి నాకు వేరే డిస్టిక్లో ఉన్న అతనికి అంత వచ్చింది, నాకు ఎంత వచ్చింది అలా చూసుకోవద్దు. సో మీరు కేటగిరీ చూసుకోవాలి, జోన్ చూసుకోవాలి, మెన్ ఉమెన్ రిజర్వేషన్స్ చూసుకోవాలి. వీటన్నిటిని కంప్లీట్గా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఒక కంక్లూజన్కి రావాలి. అంతేగాని నాకు 200+ వచ్చినా రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ జోన్ను బట్టి, ఆ కేటగిరీని బట్టి వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొకటి, నీకు వచ్చిన మార్క్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని. సో అసలు మార్క్స్ ఎంత వచ్చినాయి అనేది నెగిటివ్ మార్క్స్లో నువ్వు ఏమైనా తప్పు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, కీని బేస్ చేసుకోవచ్చు, అనేక రకాలుగా మీరు ముందుకెళ్ళుండొచ్చు. కానీ అవి మొత్తం కూడా జస్ట్ టెంపరీ మాత్రమే. మనకి ఏపీఎస్సీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్క్స్ ఇస్తే దాని మీదే మనం డిపెండ్ అవ్వాలి. వాళ్ళకి ఎంత మార్క్స్ చూపించిందో దాని మీద బేస్ అయ్యే వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మనం ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్వీఆర్ వెబ్సైట్కి వెళ్ళండి, అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్వీఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్వీఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత
ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.